చిరు వ్యాపారులను అన్ని విధాలా ఆదుకునేందుకు తాను ఎప్పుడూ ముందుంటానని రాష్ట్ర పురపాలిక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ భరోసా ఇచ్చారు. నెల్లూరు సంతపేటలో ఇటీవల అగ్నికి ఆహుతైన పాత దుస్తుల మార్కెట్ను టీడీపీ శ్రేణులతో కలిసి మంత్రి నారాయణ పరిశీలించారు. వ్యాపారస్తులతో మాట్లాడారు. ఏ కష్టం వచ్చినా తాను ఎప్పుడూ అండగా ఉంటానని అంటూ వారికి భరోసా ఇచ్చారు. అనంతరం మార్కెట్ సముదాయంలో అగ్నికి ఆహుతైన దుకాణాలను తన సొంత నిధులతో మరమ్మతులు చేయిస్తున్న తీరును పరిశీలించారు. సంతపేటలో ఏదైతే మార్కెట్ 2014-19లో ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు దీన్ని స్టార్ట్ చేశాం. అలాంటి సంతమాట మార్కెట్ ఈ మధ్య రీసెంట్గా కొంత ఫైర్ అయ్యి కొన్ని షాపులు యాక్చువల్గా కాలిపోయినాయి. దాని మీద ఇమీడియట్గా నాకు ఇక్కడున్న నాయకులు, లోకల్ నాయకులు, అటు కపిరి సీనయ్య గారు, అదేవిధంగా రేవతి యాక్చువల్గా నాకు ఫోన్ చేయటం, మిగతా నాయకులు కూడా కొందరు సోషల్ మీడియా ద్వారా నాకు తెలియజేశారు. నేను అప్పుడు మాట్లాడాను. పోయి వెంటనే వాళ్ళందరితో మాట్లాడండి, కలెక్టర్ గారికి ఇన్ఫార్మ్ చేశాను, మున్సిపల్ కమిషనర్ గారికి ఇన్ఫార్మ్ చేశాను. మీరు కూడా పోయి చూసి వాళ్ళకి ఏం సహాయం చేయాలో చేయండి, నా వంతు నేను సహాయం చేస్తానని చెప్పడం. వెంటనే వాళ్ళు పోయారు. మొన్న ఈ మధ్య నేను ఇచ్చినప్పుడు యాక్చువల్గా వాళ్ళందరూ ఇలా కాలిపోయినా సార్ ఇమీడియట్గా చేయమంటే అవన్నీ ఇమీడియట్గా చేసేట్టుగా శనివారం సాయంకాలం లోపల పూర్తి చేసి వాళ్ళు మండే నుంచి ఇక్కడ చేసుకోవాలని చెప్పాను. మండే ఉదయం నుంచి ఎవరి వ్యాపారం వాళ్ళు చేసుకోవాలన్నాను, వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేయాలన్నాను. ఆల్మోస్ట్ 90% వర్క్ పూర్తయినట్టుంది. మరొక 10% ఉంది. దాన్ని కూడా ఇవాళ రేపులో కంప్లీట్ చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయమన్నాను. ఇక్కడ యాక్చువల్గా ఏదైతే షెల్టర్ ఉందో ఇక్కడ కొంత ఎక్స్టెండ్ చేయమన్నారు, ఆ బ్యాక్ సైడ్ చేయమన్నారు. అది కూడా ఇమీడియట్గా చేయించమని మున్సిపల్ కమిషనర్ గారికి ఆదేశిస్తున్నాను. ఎందుకంటే వీళ్ళందరూ చిరు వ్యాపారులు, చిన్న చిన్న వ్యాపారస్తులు, వాళ్ళు చేసుకునేవి. యాక్చువల్గా వాళ్ళ యొక్క ఆర్థిక స్థితి పెరిగితే ముఖ్యమంత్రి గారు కూడా చెప్తారు, ప్రతి ఇంటి నుంచి ఒక ఎంటర్ప్రెన్యూర్ రావాలా, ప్రతి ఇంటి నుంచి ఒక వ్యాపారవేత్త కావాలని. ఆ నేపథ్యంలోనే 2014-19 స్టార్ట్ చేశాము. ఈరోజు వాళ్ళ యొక్క ఇన్కమ్ పెరిగి వాళ్ళు వ్యాపారం చేసుకుంటే ఫర్దర్ ఇంకొక మెట్టు వాళ్ళు ఎదుగుతారు. ఆ ఉద్దేశంతోనే యాక్చువల్గా దీన్ని క్రియేట్ చేసింది. ఎటువంటి ఇబ్బందులు వచ్చినా ఈ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు ఆయన చేయడం జరుగుతుంది.